వరుసగా రెండవ నెల అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. 3వ నెలలో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ 2 నెలలు అయిపోయి 3వ నెలలో రన్నింగ్లో ఉన్నట్టు అనమాట. వచ్చిన తర్వాతన ప్రధాన సమస్య నేను ఇంతకుముందు కూడా లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం, జిఎస్టీ ఇన్కమ్ పడిపోతూ ఉంటాం. అంతకుముందు ప్రతి నెలలో జిఎస్టీ మంది అంతకుముందు ఏడాదితో కంపేర్ చేస్తే పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు వరుసగా 2వ నెల తగ్గుతూ వస్తుంది జిఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఇప్పుడు దేశంలోకి సంబంధించి ఇప్పుడు నా పక్కన బాక్సులో ఇస్తున్నటువంటిది అదే. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే టోటల్గా జిఎస్టీకి సంబంధించి ఇచ్చినటువంటి గణాంకాలు అనమాట. స్టేట్ వైజ్ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూస్ డ్యూరింగ్ ఆగస్ట్ 2024. ఇందులో వచ్చేటప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటిది చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి టోటల్గా ఆగస్టు 23తో పోల్చుకుంటే ఇప్పుడు -10% జిఎస్టీ గ్రోత్లో స్టేట్ వైజ్ గ్రోత్ జిఎస్టీ రెవెన్యూ డ్యూరింగ్ ఆగస్ట్ 2024 వస్తే ఇందులో అమౌంట్ పరంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2023లో ఇదే నెలలో అంటే లాస్ట్ ఇయర్ 3,593 కోట్లు అయితే ఈ ఏడాది ఈ నెలలో 3,346 కోట్లు అంటే -7% జిఎస్టీ గ్రోత్. అంటే జిఎస్టీ తగ్గింది వరుసగా 2వ నెలలో. లాస్ట్ మంత్ కూడా -7%. తెలంగాణ అదే సందర్భంలో అక్కడ 4,849 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నెలలో ఉంటే ఈ ఏడాది 4,940 +2%. అంటే అక్కడ కూడా పెరుగుదలలో తరుగుదల ఉంది, ఇక్కడ అసలులోనే తరుగుదల ఉంది. ఇది తేడా. ఓవరాల్గా చూసుకుంటే క్రమంగా ఇట్లాగ మైనస్లో ఉన్నటువంటి స్టేట్స్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ -7% గ్రోత్ ఉంది. మిగతా అన్ని ఇట్లో మళ్ళీ -1% గ్రోత్ వచ్చి మిజోరాంకు ఉంది. అలాగే త్రిపురకు వచ్చేటప్పటికి అక్కడ ఒక త్రిపుర -1 తర్వాత -8, మరొక వైపున -19 ఉన్నది మేఘాలయ గ్రోత్. అలాగే -51% అన్నది లక్షద్వీప్ గ్రోతు, -2% అన్నటువంటిది వచ్చేటప్పటికి అదర్ టెరిటరీస్ అంటే ఈ ఇతర భూభాగాలకు సంబంధించినటువంటిది అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలకి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఈ తేడా అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది.